రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఇది సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం ఇది గట్టి దెబ్బే. ప్రస్తుతం ఇది గ్రాముల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 83,000 రూపాయలు దాటింది. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో బంగారం సేల్ జరుగుతోంది. ధరలు పెరిగినప్పటికీ వివాహ శుభకార్యాల కోసం తప్పక కొనాల్సి వస్తుందంటున్నారు కస్టమర్లు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కొద్ది కాలం క్రితం తగ్గినటువంటి బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెక్టర్ల బంగారం వచ్చేసి 83,000 వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ షాపులో బంగారం ధర పెరుగుతున్నప్పటికీ కూడా గోల్డ్ షాపుల వద్ద రద్దీ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఏలూరులో ప్రముఖ జ్యువెలరీ షాప్లో మనం ఉన్నాం. మేడం చెప్పండి, బంగారం ధర పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు అది పెరిగినప్పటికీ కూడా కొనుగోలుదారులు ఏ రకంగా చూస్తూ ఉంటారు? అంటే పెరిగింది కదా అని కొనడం ఏమైనా ఆగడం అలాంటిది ఉంటుందా? కొనడం ఆపుతూ ఉంటారు కదండి ఆడవాళ్ళు, అసలు కొంటానే ఉంటారండి. ఇప్పుడు ప్రజెంట్ 10 గ్రాములు 83,000 వరకు కూడా ఉంది. మీరు ఏ ధరలో కొనుగోలు చేయడం మొదలు పెట్టారు? ఇప్పుడు పెరుగుతున్న ధరలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేము 3,500 కాడి నుంచి కొన్నామండి. షాప్ పెట్టిన కాడి నుంచి కొంటున్నాం, కొనుక్కుంటూ వస్తున్నాము. ఇప్పుడు పెరుగుతుందంటే పెరుగుతూ వస్తుంది, అయినా కూడా కొంటున్నాం. దేనికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారా? అంటే బంగారం పైన ఉన్న ఇష్టంతో లేకపోతే పెట్టుబడిగా దాన్ని ఏమన్నా చూస్తారా? ఇష్టంతోటేనండి, ఇష్టంతో అండి. అవసరం అయితే కొనుక్కుంటున్నాం, ఇన్వెస్ట్మెంట్ మట్టికి కాదు, ఇష్టంతో. ఇప్పుడు 83,000 వరకు కూడా ఉంది కదా, ఎప్పుడు అంటే ఏమన్నా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఉంటేనే కొంటారా లేకపోతే మామూలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తాం? పెళ్లిళ్ళు ఫంక్షన్లకే కొనుక్కుంటున్నాము. మేము స్క్రీన్ కట్టామండి ఇక్కడ. ఆ స్క్రీన్ కట్టినది నాకు ఇక్కడ మనీ ఇవ్వాలి కాబట్టి తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడైతే రేటు పెరిగినా కూడా వాళ్ళు నేను కట్టినప్పుడు ఎంత అవుతే అంతకే ఇస్తా అన్నారు, అందుకు వచ్చాను. మీరు ఏ ధరలో స్కీమ్ కట్టారు? ఇప్పుడు అది ఏ రకంగా ఎంతవరకు పెరిగింది? మేము 5,500 కాడి నుంచి కట్టుకుంటూ వచ్చామండి. 5,500 5,000 గ్రాము. ఇప్పుడు 7,500 చిల్లర ఉందంటే. సరే, ఏంటి ధరలు పెరుగుతున్నప్పుడు బంగారం రేటు ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు, కానీ వినియోగదారులు ఏ రకంగా చూస్తుంటారు? సరే, ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డ్ రేటు పెరుగుతున్నా కూడా మనకి ఇండియన్స్ ఏంటంటే బంగారం మీద ఎక్కువ మొక్కు చూపిస్తారు. అంటే రేటుతో సంబంధం లేదు. ఏంటంటే బంగారం అంటే మన ఆభరణం కింద యూజ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది మన ఇండియన్స్కి. అంటే అందువల్ల ఏంటంటే బంగారం రేటు పెరుగుతున్నా కూడా అమ్మకాలు మాత్రం ఏంటంటే కొద్దిగా తగ్గుముఖం పెట్టినా కూడా ఎంతో కొంత మనకి బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది మన ఇండియన్ కల్చర్లో. మ్యాక్సిమం అది ఇప్పుడు 83,000 ఉంది కదా, ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఫ్యూచర్ ₹1,00,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు. మనం కూడా వినడం వరకే, ఎంతవరకు అనేది మనం వేచి చూడవలసిందే. బంగారం రేటు తగ్గినప్పుడు అమ్మకాలు పెరుగుతాయా, పెరిగినప్పుడు ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి? ఏ రకంగా అంటే కొద్ది నెలల క్రితం చాలా వరకు కూడా తగ్గింది, అప్పుడు అమ్మకాలకి ఇప్పుడు అమ్మకాలు ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఏంటంటే సార్, బంగారం తగ్గుతుందంటే ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తుంటారు. జనరల్ గా బంగారం పెరుగుతుందని ఏమన్నా పక్కింటి వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా అన్ని తొందరగా షాపింగ్ వస్తారు. ఏంటంటే ఇంకా పెరిగిపోతుందని ఆతృతతో. అంటే యాక్చువల్లీ బంగారం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి రేటు పెరుగుతున్నప్పుడు మనకి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, తగ్గుతున్నప్పుడు అంటే వెయిట్ చేస్తారు ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి. ఇదేంటంటే బంగారం రేట్ అనేది రోజుకు ఒక విధంగా ఉంటుంది. ఈ రోజు తగ్గుతుందంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెరగడం అలా జరుగుతుంది. కాబట్టి కస్టమర్ కొనుక్కునేవాడు కూడా ఇటు కాకుండా ఉంటుంది మాట, ఇటు పెరుగుతుందా తగ్గుతుందా అనే మీమాంసలో పడిపోతున్నారు అది జనాలు. వీడియో జర్నలిస్ట్ హరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు.